నా పేరు జయేష్ నాగేష్, రంపచోడవరం నియోజకవర్గం రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు. మరి మేము ఎన్నికల ముందు ప్రచారంలో ఏమైతే హామీలు ఇచ్చామో హామీలు వేళ మోర్ దాన్ 40% వరకు ఇంప్లిమెంటేషన్ చేశాం. ఏవైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వాగ్దానం ఇచ్చా వాగ్దానం చాలా వరకు నెరవేర్చాం. ఈ 9 నెలల సమయంలో ఇక రాబో కాలంలో ఏమైతే ఉన్నాయో అన్ని కూడా ఆ పథకాలు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం మళ్ళీ వైసీపీ అనే ఒక అరాచక గతంలో ఏదైతే వైసీపీ అనే అరాచక ప్రభుత్వం ఉందో మళ్ళీ ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వేళ్లు ఊరుకునే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాన్ని అమలు చేయడానికి ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, యువ నాయకుడు లోకేష్ గారు కానివ్వండి, అన్ని పథకాల మీద దృష్టి పెట్టి ప్రతి పథకం కింద స్థాయి లబ్ధిదారు దాకా అందేవిధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. మీరు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అప్పులు పాలు చేసేసి ఇక్కడ ఏ రూపాయి కూడా ఖజానా లేకుండా చేసేసి ప్రభుత్వ ఆస్తులు సైతం తాకట్టు పెట్టేసి అమ్మేసి ఎక్కడ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అమలు చేయాలనేది అది సాధ్యం కాదు. అయినా కానీ సంపద సృష్టించి అభివృద్ధి చేయాలనే ఒక నినాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంట్లో భాగంగానే సంపద సృష్టించడం కోసం ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలని రాష్ట్రానికి రాబట్టి ఆ కంపెనీల ద్వారా ఆర్థిక వనరుల్ని ఇటు ఉద్యోగ వసతుల్ని కల్పించడానికి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కంపెనీలు రాబడతారని చెప్పి అంటున్నారు, కానీ ఇతర దేశాల నుంచి కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాలని మీ నమ్మకం మీకుందా అని చెప్పి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే 100% రాదు. దానికి కారణం ఏంటంటే ఈవేళ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉన్నాయో పేదవాడికి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తాయి. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక 2 దశాబ్దాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమే సరే ఈ ప్రజలు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే పట్టం కడతారు. పెట్టుబడి పెట్టే కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని భయపడుతున్నంత భయంకరంగా అది గ్లోబల్ ప్రచారం మాత్రమే. వైసీపీకి సంబంధించిన ఏదైతే పేటీఎం బ్యాచ్లు ఉన్నారో ఆ బ్యాచ్లు చేసే ప్రచారం తప్ప వాస్తవం అయితే కాదు. వాస్తవం అయితే ఇటు అమరావతిని కానివ్వండి, ఇప్పటికీ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైన స్టీల్ ప్లాంట్ ని ఈవేళ అది ప్రైవేట్ పరం కాకుండా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం కాపాడగలిగిందంటే ప్రజల్లో కొంత విశ్వాసం ప్రభుత్వం మీద ఉంది కనుక మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇంత అప్పుల్లో ఉండి కూడా రేపు ఈ 5 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అవుతున్నారు. 100% అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధి చెందిన టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచక పాలనతో అమరావతిని సర్వనాశనం చేసి శ్మశానం కింద మార్చాడు. కానీ అప్పటికే అమరావతిలో చాలా స్థాయి బిల్డింగ్లు నిర్మాణం జరిగిపోయింది. ఫైనల్ దశకు వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేయకుండా ఒక తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిని నిర్మిస్తుంది. ఈ ఖ్యాతి ఎక్కడైతే ఆ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న ఉద్దేశంతో అమరావతిని మార్చేసి 3 రాజధానులని కొత్త నినాదం తీసుకొచ్చారు. 3 రాజధానులు తీసుకొస్తే నువ్వు ఆ రోజు అసెంబ్లీలో రాజధానికి 35,000 ఎకరాలు కావాలని చెప్పిన పెద్ద మనిషి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులతో కాలక్షేపం చేసావు. నువ్వు అధికారంలో ఉండగా వైజాగ్ లో నేను పరిపాలన రాజధాని పెట్టేస్తానని చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు వచ్చేదాకా కూడా చేయలేకపోయావంటే నీకు రాజధాని కోసం మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదు. మరి గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు నోరు దురుస్తానంతా మాట్లాడారు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలన్నీ కూడా కక్షపూరిత చర్యలు అని చెప్పినట్టు. కక్షపూరిత చర్యలు అయితే మాత్రం కాదు, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమీ చేయం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు చట్టపేట. పర్వాలేదు, ఇప్పుడే ఒడిదొడుకులని తట్టుకొని చిన్నగా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉంది కాబట్టి చిన్నగా మెల్లగా లాక్కొస్తున్నాడు. జగన్ చేసిన అరాచకానికి జగన్ చేసిన విధానానికి చాలా నష్టపోయాం. ఇతను సీనియారిటీ బట్టి చిన్నగా లాక్కొస్తున్నాం. ఏదైనా అభివృద్ధి లేకుండా అప్పు తీసుకొచ్చి కట్టడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఒక కుటుంబంలో ఉన్న ఒక కుటుంబం ఉంది, అప్పు తీసుకొచ్చి ఎంతమందికి ఎన్ని రోజులు పెట్టగలరు? ఎక్కువ దోచుకోవటమే ఎక్కువైంది పెట్టే విధానం అనే పేరుతో. చంద్రబాబు నాయుడు తెలుసు, మాకు తెలియదు, ఎందుకంటే రైతులు కూడా అలాగే వాళ్ళు ఆ విధంగా బట్టే కదా 3 రాజధానులని జనాలని అందరిని పిచ్చోళ్ళని చేసి ఎట్లా పడతారు ఆ విధంగా చేసేసి. ఓడిపోవడానికి కారణాలు చెప్పడానికి వీల్లేదు, అన్నీ ఉన్నాయి.
ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అప్పుల్లోనే ఉంది. ఇంకా అప్పుల్లో ఉంది కూడా ఒక్కొక్కటి నిదానంగా నెరవేరుస్తారు. ఇప్పుడిప్పుడే జనాలకి నమ్మకం వస్తుంది. చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్ నమ్మకం కంపల్సరీ. ఎలా బ్రాండ్ నమ్మకం అంటే కేంద్ర సహాయం ద్వారా ఇతను ఏదైనా సరే తీసుకురాగలరు. ఇంత అప్పుల్లో ఉండి కూడా మనకి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు అయితే ఆలోచిస్తారు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బాబు గారు వెళ్ళి మొత్తం మాట్లాడి, ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టీడీపీ వచ్చేస్తేనే మళ్ళీ ఇది ఒక విధానానికి కట్టుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీడీపీ వస్తుంది నమ్మకం మీకు కంపల్సరీ 100%. ఏ రకంగా సార్? ఇప్పుడు వీళ్ళు చేయబోయే పనులు బట్టి ఉంటుందంటారా లేకపోతే ఎలా? వీళ్ళు చేసే విధానాలు కరెక్ట్గా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా మన చంద్రబాబు నాయుడు నమ్మింది. చంద్రబాబు నాయుడుతో సెంట్రల్ గవర్నమెంట్కి అవసరం. ఎలా సార్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది? పర్వాలా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట విన్నాడు కాబట్టి ఈ రోజులు ఆ స్థాయిలో ఉన్నాడు, ఆ విధంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట విన్నారని మీరు అంటున్నారు. కానీ ఆయన ఆవిర్భావ సభల కోసం టీడీపీ పార్టీని నిలబెట్టాలి, పార్టీని నిలబెట్టింది మేము, ఆ తర్వాత నిలబడింది కూడా మేము అని చెప్పారు. నిలబెట్టడం అంటే అక్కడ అర్థం అవుతుంది. మేము కలిసి పోటీ చేసాము అనేటట్టుగా వస్తుంది, కానీ ఎవరు అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళకు ఉంటుంది. నాగబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, అంటే ఇప్పుడు కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పినట్టు. ఇప్పుడు కొన్ని తప్పదు. అంటే ఆయన కష్టపడితేనే తీపిచ్చారు, లేకపోతే వారసత్వ అంటే వాళ్ళ కుటుంబాన్ని నాగబాబు గారు వెనకాల ఉండి కాస్త నడిపించారు కాబట్టి, సాయం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అతనికి ఏదో ఒకటి చూడాలి అనే దాని మీద చేశారు, బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో నోటు గుర్తు చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. బయట వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సక్రమంగా ఉంటారంటారా? ఇంకా 10 ఏళ్ళు దాకా గవర్నమెంట్ లేదు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. అదే కాకుండా ఇంకా చెయ్యరు, అప్పుడు ఆ ఉడుకు రక్తం అయిపోద్ది. రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు, మన మధ్య అసెంబ్లీ సమావేశాలు చూసాం. ఏంటి సార్ రెండింటికి తేడా ఏంటి? ఇప్పుడు చాలా బాగుంది. చూస్తానికి జనాలు ఫ్యామిలీతో కానీ జనాల్లో కానీ ఒక అవగాహన తీసుకొచ్చే విధానంగా ఉన్నాయి. బడ్జెట్ మీద కూడా మాట్లాడారు సార్, చాలా బాగా మాట్లాడారు. ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వ్యంగ్యంగా ఉండేది, ఇది ఒక ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా చేపిస్తాము అనే దాని మీద. నా పేరు మధు, కిలాడి మధు, మంగళగిరి. కోట ప్రభుత్వం వచ్చి 9 నెలలు పరిపాలన ఎలా ఉందన్న? అన్నా మన సభ పెట్టారు, చాలా మీటింగ్లు పెట్టారు. మన సభ కాదు, ఇప్పుడు అంతకుముందు గెలవం దగ్గర నుంచి గెలిచే వరకు మీటింగ్లు పెట్టారు. ఎక్కడైనా ఏ తల్లిని కానీ, ఏ చెల్లిని కానీ, ఏ బిడ్డనైనా సరే అన్పార్లమెంట్ ఎక్కడ వాళ్ళ సభ్యత్వం ఉన్నా సభ్యత్వం లేకపోయినా అందరికీ చెప్పే విజ్ఞత ఏంటి అంటే, నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన మనుషులు ఫస్ట్. మన ఇంట్లో వాళ్ళకి సమాజానికి గౌరవం ఉన్నప్పుడు నువ్వు ఏ పదవిలో ఉన్నా అది సున్నా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఆ స్థాయి తెలుసుకోవాలి. అది తెలియదు ఎవరికి నచ్చిందంతా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటివరకు ఇన్ని సభలు పెట్టారు, ఏదైనా సరే ఇప్పుడు ఆయన పదం ఆయన చేతిలో ఉంది. అన్పార్లమెంట్ ఇంకొక ఫ్యామిలీ గురించి, ఇంకొకరి భార్యల గురించి ఎవరినైనా తీసుకొచ్చి మాట్లాడా? మాట్లాడాల. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం. ఇది ఓకే అన్న, ఆయన జనసేన పార్టీ సిద్ధాంతం పార్లమెంట్ అయితే ఎవరికి ఆయన మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడించారు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కూడా మాట్లాడతాడు అన్న. నెక్స్ట్ సీఎం ఆయన అన్న. ఒకటే మాట నువ్వు అడిగిన దానికి, ఒకటే మాట గట్టిగా చెప్తున్నా, దమ్ముతో చెప్తున్నా. నెక్స్ట్ సీఎం ఆయన. నువ్వు ఛాలెంజ్ చేస్తాను, నువ్వు ఛాలెంజ్ చేస్తావా? ఎవడో 16 ఎకరాలు పొలం వేస్తాను, ఇస్తాను. ప్రాణం కోసం పనిచేసాం మేము. మా డబ్బులు, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసాం. ప్రతి ఒక్క రూపాయి మేము కూలి పని చేసుకొని పనిచేసాం. అంత కష్టపడి పనిచేస్తారు, ఆయన సీఎం గా చూడాలనుకుంటున్నారు. ఆయన 15 సంవత్సరాల పాటు అలా ఇప్పుడు సీఎం ఎందుకు అవ్వాలో తెలుసా? సీఎం ఇప్పుడు ఎందుకు అవ్వాలో తెలుసా? ఎందుకు అవ్వదనా? జనం బాగుండాలి, జనంలో నేను ఉండాలి, జనం అందరూ బాగుండాలి. ఆయనే నుంచొని ఉండుంటే ఈరోజు సీఎం ఆయన. కానీ ఆయన మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నాడు కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం. అది ఆయన కాలి గోటుకు కూడా పనిచేయదు. డైరెక్టర్ చెప్తారు ఈరోజు డిప్యూటీ సీఎం 10 రోజులు చెప్తారు. అది ఆయన స్థానం కాదు, ఇంకా ఆయన లెవెల్ వేరే.
ప్రతి మనిషి అది ఒక్కడే చెప్తున్నారు, అసలు ఆయన స్థానమే వేరు. ఓకేనా ఏం చేశారు మామూలు ఆయన ఇప్పుడు వరకు ఎంతమందికి హెల్ప్ చేసుకుంటారు సుమారుగా? అన్న అది ఈరోజు సరిపోదు ఇక చెప్పడానికి, ఈరోజు సరిపోదు, చరిత్ర ఈరోజు సరిపోదు అన్నది. ఆయన మెగాస్టార్ తమ్ముడుగా నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఆయన మాస్టర్ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇక్కడ జనసేన పార్టీ అధినేత వరకు ఎన్ని వేల కోట్లు పంచిపెట్టాడో అది నేను వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అడగాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కాదు, జనసేన పార్టీ యూత్ లీడర్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు ఏం పనులు పూర్తి చేశారు? ఏం చేయలేదు చెప్పండి. ఫస్ట్ ఏం చేశారా అన్నది మీరు అడుగుతున్నారు. అసలు ఆయన చెప్పిన మాట ఏదైనా ఒకటి తప్పితే అది ఎవరైనా సరే మీడియాకి రావచ్చు, మాట్లాడచ్చు. డైరెక్టర్ నాతో మాట్లాడండి, నా నెంబర్ ఇస్తా. ఇప్పుడు ఆయన పంచాయతీ రాజ్ ఆయన తీసుకున్నాడు. పంచాయతీ రాజ్ తీసుకున్న తర్వాత ఎన్ని ఊళ్ళు బాగుపడి అన్నా పిఠాపురం వెళ్ళావు ఇప్పుడు ఒకసారి? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నా. ఇదే మాట నువ్వు మీడియాలో ఇప్పుడు పెట్టంగానే పిఠాపురం నుంచి సౌండ్ వస్తుంది. అదే ఆయన చేసిన అభివృద్ధి. ఆయన పిఠాపురంలో పోటీ చేశాడు కాబట్టి పిఠాపురంలో అక్కడ ఉన్న అలా పిఠాపురంలో పోటీ 100 మంది చేసిన ఆయనకి అగనిస్ట్ గా ఎన్ని జరిగినా ఎలా జరిగిందో అన్ని ప్రతి ఒక్కరు తెలుసు అన్న. కానీ గెలిచేది మాత్రం ముందుగా సీఎం అని స్టేటస్ పెట్టినోండి నేను. అంటే ఎందుకని అంటే అన్న ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది అన్న. డబ్బు కోసం కాదన్నా, పదవి కోసం కాదన్నా, నా కోసం, నా జనాలు ఎంత నన్ను నాకు ఈ స్థాయిలో పెట్టారు కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయాలనుకున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చారు, రాజకీయ వారసత్వాలు ప్రోత్సహిస్తున్నారు. మీరు మాత్రం బాగా మంచి క్వశ్చన్ అనేది అలా. ఆయన కష్టపడలేదా? నాగబాబు గారు ఇవాళ వచ్చారండి. నాగబాబు గారు ప్రతి మీటింగ్ కి వచ్చారు. ఇవాళ నాగబాబు గారు దాని గురించి కొట్ట ట్రోల్ చేస్తున్నారు. వెనక రివైండ్ ఫార్వర్డ్ ఒకసారి చూసుకుంటే ఆయన పార్టీ కోసం పని చేశారో లేదో కూడా తెలియాలి. ఇదే మంగళగిరిలో సభలో కూడా ఉన్నారో లేదో తెలియాలి. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి చెప్పాలంటే అన్న, ఇది వారసత్వం వారసత్వం అంటాడు. తమ్ముడు వెనకాల అన్న ఒక షాడో లాగా తిరిగాడు అన్న. ఆయన కష్టపడ్డాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యం, నాగబాబు గారు అంతే ముఖ్యం. అంతేగాని ఇక్కడ వారసత్వం అదే ఆయన అన్నయ్య కాకపోతే ఇంకొక లెవెల్ ఉండేది కదా. అన్నయ్య కాబట్టి ఈ మాట అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను అంటా. పవన్ కళ్యాణ్ గారి మొన్న పిఠాపురంలో ఆవిర్భావం పెట్టినట్టు ఒక మాట అన్నారు. 40 సంవత్సరాలు ఉన్న పార్టీని కూడా మనం నిలబెట్టాము, నిలబెట్టుకున్నాం అని చెప్పాను. మాట తప్పే ఉందా? ఏం లేదు కానీ ప్రతిపక్షాలు తప్పు పడుతుంది అన్న. నేను ప్రతిపక్షం గురించి ఫుల్ క్లారిటీ ఇప్పుడు నేను ఇన్నిసార్లు మీడియాకి రాలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రతిపక్షాలు తప్పు పట్టే వాళ్ళు అందరూ, ఒక వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఫస్ట్ ఇప్పుడు వరకు చేసిందంతా ప్రతిపక్ష రాంగే. కొంతమంది ఉంటారు, టీడీపీ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జనసేన పార్టీ దానికి సమాధానం చెప్పింది. ఇదే కూడా ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కొనసాగిద్దా? అన్నా నేను పోటీ చేసే అవకాశం ఉందా? నీ క్లారిటీ ఇచ్చేస్తాను. మళ్ళీ నన్ను అడిగిన దానికి ప్రతి ఒక్కదాన్ని నాకు ఆన్సర్ ఉంటుంది అన్న. ఒకటే మాట చెప్తాను, వైసీపీ ఆ జెండా కనపడదు, టీడీపీ జనసేన జెండా కనపడింది. జనసేన జెండా ఫ్యూచర్లో సీఎం సీటు కొట్టకపోతే నన్ను అడగాల. ఓకే.